హాయ్ ఆల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ బేసిక్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం. సో యాక్చువల్గా మనకి 1 అనేది ఏమవుతుంది, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అలానే మనకి కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వదు, అంతే కదా. సో 1 అనేది మనకి ప్రైమ్ అవ్వదు, సో అలానే మనకి కాంపోజిట్ కూడా అవ్వదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటే ఏంటి. సో ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటే ఏంటి. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాని ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ చెప్పమంటే సో ఏం చేయాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. సో 1 5 6 7 8. సో ఇదొక నెంబరు. ఈ నెంబర్లో మనకి సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుని దానికి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ నెంబర్లో 6కి ఫేస్ వాల్యూ ఏంటి, 6కి ప్లేస్ వాల్యూ ఏంటి అని అంటున్నాం మనం. 6కి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ చెప్పమంటున్నాం. సో మనకి ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటంటే సో మనం ఏదైనా ఒక నెంబర్ చెప్పినప్పుడు ఎలా కౌంట్ చేస్తాం మనం, 1s 10s 100s 1000 10,000 అలా కౌంట్ చేస్తాం. అంటే ఆ నెంబర్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, ప్లేస్ వాల్యూ అంటున్నాం. అంటే ఆ నెంబర్ ఏంటి, మనకి 6కి ప్లేస్ వాల్యూ అంటున్నాం. అంటే నెంబర్ 6, ఆ 6కి ప్లేస్ వాల్యూ ఎంత మనకి, 1s 10s 100, అంటే 600 అవుతుంది ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఏమవుతుంది, ఏదైతే మనకి నెంబర్ ఉందో ఆ నెంబర్నే మనం ఫేస్ వాల్యూ అంటున్నాం. ఏ నెంబర్ అడిగాం మనం, 6కి అంటున్నాం. సో మనకి కనిపించే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ వాల్యూ అంటాము. అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ని ఏమంటున్నాం మనం, ప్లేస్ వాల్యూ అంటున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఒక మనకి చిన్నదే అనుకోండి నెంబరు, సో ఈజీగా మనం 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో అవుతుందా, 4తో అవుతుందా అన్నది డైరెక్ట్గా డివైడ్ చేసి చెప్పచ్చు. అదే ఒక పెద్ద నెంబర్ ఉందనుకోండి, సో మనం ఆ 2తో 3తో అవుతుందో లేదో మనం డివైడ్ చేయాలంటే అది మనకి లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. సో అందుకని ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్నవి మనం యూజ్ చేసి ఈజీగా మనం సో అందులో డివైడ్ అవుతుందో లేదో చెప్పచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటి డివిజిబిలిటీ రూల్లో, 2. సో 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనకి రూల్ ఏంటి, ఏదైనా ఒక నెంబర్ ఇస్తే అది యూనిట్ ప్లేస్లో 0 కానివ్వండి, 2 4 6 8. సో ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ యూనిట్ ప్లేస్లో 0 ఆర్ 2 4 6 8 యూనిట్ ప్లేస్లో ఈ వాల్యూస్ ఉంటే మనకి డెఫినెట్గా ఆ నెంబర్ అన్నది 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 3 5 6 అన్నది ఒక నెంబర్ తీసుకున్నాం. సో డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి 2కి, సో ఏదైనా ఒక నెంబరు యూనిట్స్ ప్లేస్ తీసుకోవాలి. యూనిట్ ప్లేస్లో 0 2 4 6 8 ఉంటే డివైడ్ అవుతుంది అంటున్నాం. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది మనకి, 6 ఉంది. అంటే ఈ నెంబర్ అంతా కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, 3తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి, సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఫస్ట్ ఆ నెంబర్లోని డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి సో వచ్చిన వాల్యూ 3తో డివైడ్ అయితే టోటల్ ఈ నెంబర్ అంతా కూడా 3తో డివైడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. ఓకే. సో ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. అంటే 3 + 3 + 5 + 6 + 1
ఎంత అవుతుంది మనకి 3 + 3 ఎంత 6, 6 + 5 11, 11 + 6 17, 17 + 1 18. సో ఈ నెంబర్ 3తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 3తో డివైడ్ అవుతుంది. 18 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. సో అంటే ఈ నెంబర్ అంతా కూడా మనకి 3తో డివైడ్ అవుతుంది. సో 4తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా 4తో డివైడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 248 అన్న ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ 2 డిజిట్సే తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఏమవుతాయి? 48. 48 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. అంటే ఈ టోటల్ నెంబర్ అంతా మనకి 4తో డివిజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5. సో 5తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటి మనకి? అంటే ఏదైనా ఒక నెంబర్లో వన్స్ ప్లేస్లో 0 ఆర్ 5 వస్తే ఆ నెంబర్ అంతా కూడా మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2465 ఉంది అంటే ఈ వన్స్ ప్లేస్లో మనకి అయితే 0 రావాలి, లేకపోతే 5 రావాలి. సో ఇలా అయితే కనుక టోటల్ నెంబర్ అంతా మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. 6తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటి మనకి? ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మనము ఆ నెంబరు 2తోని డివిజిబుల్ అవ్వాలి, అలానే 3తోని డివిజిబుల్ అవ్వాలి. అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి, అలానే 3తోని డివిజిబుల్ అవ్వాలి. అయితే అప్పుడు ఆ టోటల్ నెంబర్ అంతా మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 348 అనే నెంబర్ మనం తీసుకున్నట్లయితే ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. ఎందుకు? వన్స్ ప్లేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంది. సో అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవ్వాలంటే డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. అంటే 3 + 4 + 8 ఎంత? 3 + 4 7, 7 + 8 15. ఎస్. అంటే 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ మనకి 2తోని డివిజిబుల్ అవుతుంది, 3తోని డివిజిబుల్ అవుతుంది. సో అంటే టోటల్ నెంబర్ అంతా మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. 7తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటి? సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1078 అనే నెంబర్ తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సో వన్స్ డిజిట్స్ తీసుకుని దాన్ని ఇంటూ 2 చేయాలి. వన్స్ డిజిట్స్ తీసుకుని దాన్ని ఇంటూ 2 చేయాలి. రిమైనింగ్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ వన్స్ డిజిట్ తీసుకుని దాన్ని ఇంటూ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ వేసుకుని ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి 107 - 8 2s 16 అంటే ఎంత వస్తుంది? 91 వచ్చింది. సో 91 7తో అంటే వచ్చిన వాల్యూ 7తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే 91 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 7తో డివిజిబుల్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనం 154 అనే నెంబర్ని తీసుకున్నాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి? వన్స్ ప్లేస్ వాల్యూని 2తో మల్టిప్లై చేయాలి. రిమైనింగ్ నెంబర్ని సో లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత? 15 - 4 2s 8 ఎంత వచ్చింది వాల్యూ? 7. ఓకే, 7 డివిజిబుల్ అవుతుంది కదా. అంటే టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 7తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 8. 8తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? సో ఏదైనా ఒక నెంబర్ ఇస్తే సో లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1560 తీసుకున్నట్లయితే సో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుని అది 8తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. అంటే 560 అనమాట. 560 మనకి 8తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎస్ అవుతుంది, 70 టైమ్స్. సో అంటే మనకి టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటి?
సో మనకి సేమ్ 3తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 9తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ అదేనమాట. సో 3తో డివిజిబుల్ అవ్వడానికి మనం ఏం చేస్తామో 9తో డివిజిబుల్ అవ్వడానికి కూడా అదే చేయాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసి ఆ వాల్యూ మనకి 9తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా 9తో డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 10 అనమాట. 10తో డివైడ్ అవ్వడానికి రూల్ ఏంటి? సో వన్స్ ప్లేస్లో జీరో మాత్రమే రావాలి. అంటే వన్స్ ప్లేస్లో 0 వస్తే ఆ టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 10లో డివిజిబుల్ అవుతుంది. అంటే 1000 అంటే వన్స్ ప్లేస్లో 0 ఉంది అంటే టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 10లో డివిజిబుల్ అవుతుంది. సో 11తో డివైడ్ అవ్వడానికి రూల్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 3, 4, 6, 6, 8 ఈ నెంబర్ తీసుకున్నాం. సో ఫస్ట్ వీటికి మనం వాల్యూస్ ఇద్దాం. అంటే ఈవెన్ నెంబర్ ప్లేస్ వాల్యూ ఏంటి, ఆడ్ నెంబర్ ప్లేస్ వాల్యూ. అంటే ఇక్కడ 1 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి అంతే కదా. 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆడ్ నెంబర్స్ ఉన్న వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి? 1, 3, 5. సో 1కి వాల్యూ ఎంత? 1కి వాల్యూ 8. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3, 3కి వాల్యూ 6. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5, 5కి ఎంత వాల్యూ? 3. సో ఇప్పుడు చూడండి మనకి ఎంత? 8 + 6 ఎంత అవుతుంది? 8 + 6 14, 14 + 3 17 అంతేనా? చూడండి. సో ఫస్ట్ మనకు ఆడ్ నెంబర్స్ ఏంటి? సో 1, 3, 5. 1కి 8, సో 3కి 6, 5కి 3 17. ఈవెన్ నెంబర్స్ని సమ్ చేయండి. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4 ఎంత అవుతుంది మనకి? 2కి వాల్యూ 6 అయ్యింది. సో 4కి వాల్యూ 4 అంటే 6 + 4 ఎంత అవుతుంది మనకి? 10 అవుతుంది. ఇలా ఈ ఆడ్ నెంబర్ వాల్యూస్ని ఈవెన్ నెంబర్ వాల్యూస్ని సమ్ చేసిన తర్వాత రెండింటిని డిఫరెన్స్ చేయాలన్నమాట. అంటే 17 - 10 ఎంత వచ్చింది? 7. ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్లో 0 కానీ 11 కానీ వస్తే టోటల్ నెంబర్ అంతా 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఫైనల్ ఆన్సర్లో మనకి 0 కానీ 11 కానీ వస్తే టోటల్ వాల్యూ అంతా కూడా మనకి 11తో డివిజిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి 7 వచ్చింది అంటే ఇది డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? సో రూల్ ఏంటి ఫస్ట్? సో టోటల్ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసుకోండి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆడ్ నెంబర్ ప్లేస్ ఉన్న వాల్యూస్ని ఈవెన్ నెంబర్ ప్లేస్ ఉన్న వాల్యూస్ని యాడ్ చేసుకుని ఆడ్లోంచి ఈవెన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్ వాల్యూ 0 కానీ 11 కానీ వస్తే టోటల్ నెంబర్ అంతా 11లో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీని మీద ఒక ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫైండ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ x so that 49x10 is divisible by 3. So options 1, so second వచ్చేసి 3, సో థర్డ్ 5, ఫోర్త్ 9 అనుకుందాం. సో ఇప్పుడు చూడండి మనకి డివిజిబుల్ బై 3 అన్నాడు. 3తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి ఆ వచ్చిన వాల్యూ 3తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ తీసుకోండి 49x10 అంటే ఫస్ట్ ఇవన్నీ సమ్ చేయాలి. 4 + 9 + x + 1 + 0. 4 + 9 ఎంత అవుతుంది మనకి? 13 అవుతుంది. 13 + 1 14, 14 + 0 14 +
ఎక్స్ అవుతుంది. అంటే 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి డిజిట్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ, సో 3తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా 3తో డివిజిబుల్ అవ్వాలి అంటున్నాం. ఇక్కడ 14 వచ్చింది. ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే మనకి 3తో డివిజిబుల్ అవుతుంది అంటే 15 అన్నది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ చూడండి, సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి. 1 పెడితే ఏమవుతుంది? 14 + 1 15 అవుతుంది. 15 అన్నది మనకి 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, డివిజిబుల్ అవుతుంది. అంటే మనకు ఆప్షన్ వైజ్ చెక్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x so that 4 5 x 4 5 is divisible by 6. డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి 6కి? సో ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, అలానే 3తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే ఆ నెంబర్ మొత్తం మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. సో నెంబర్ తీసుకోండి, మనకి 4 5 x 4 5. సో ఇక్కడ చూడండి, మనకి 4 ప్లస్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? 1's ప్లేస్లో సో డెఫినెట్గా మనకి 2 మల్టిపుల్స్ రావాలి. 2 మల్టిపుల్స్ అంటే ఈవెన్ నెంబర్స్ రావాలి. ఈవెన్ నెంబర్స్ వస్తేనే నెంబర్ డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2తో డివిజిబుల్ అవ్వదు. సో ఇక్కడ 6 తీసుకోండి, ఇచ్చిన నెంబర్లో 6 తీసుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే 4 5 x 4 6 అంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రూల్ ఏంటి? 3తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయాలి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి మనకి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ యాడ్ చేసుకోవాలి. అంటే 4 + 5 + x + 4 + 6 అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ తీసుకున్నాం అనుకోండి. 1 3 0 4 4 + 5 ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 9 అవుతుంది. ఓకే, 9 + 4 ఎంత అవుతుంది? 13. 13 + 6 19 అవుతుంది. 19 + x. సో ఇక్కడ మనకి 19కి ఎంత యాడ్ చేస్తే మనకి 3తో డివిజిబుల్ అవుతుంది? 2. అంటే 19 + 2 ఎంత అవుతుంది? 21. ఈ 21 అన్నది మనకి 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, డివిజిబుల్ అవుతుంది. అంటే టోటల్ నెంబర్ అంతా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2తో డివిజిబుల్ అవుతుంది, అలానే 3తో కూడా మనకి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి టోటల్ నెంబర్ ఎంత మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. అంటే నెంబర్ ఏమవుతుంది మనకి? 4 5 2 4 6 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్. సో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. సో అటువంటప్పుడు ఏం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 ఉంది. ఈ 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటే మనం ఏం చేస్తాం? చెప్తాం 1 2 నెక్స్ట్ 3 4 6 12 24. సో ఇలా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఫ్యాక్టర్స్ అంటే ఇలా ఫైండ్ చేస్తాం. సో ఏదైనా చిన్న వాల్యూ అనుకోండి మనం రాసేయచ్చు. చాలా పెద్ద వాల్యూ వచ్చినప్పుడు మనకి ఇలా పాసిబుల్ అవ్వదు కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ పవర్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ పవర్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 24 ఉంది. సో ఈ 24 ఎలా రాసుకోవచ్చు? మనం 8 × 3 కింద రాసుకోవచ్చు, అంతే కదా. 8 3 is 24. దీన్ని ప్రైమ్ నెంబర్ పవర్స్ కింద రాసుకుంటాం. 8ని ఎలా రాస్తాం మనం? 3³ కింద రాసుకుంటాం. ఇంటూ 3 ఏమీ లేకపోతే పవర్లో 1 ఉన్నట్టు మనకు, అంతే కదా. సో ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కదా మనకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే పవర్
సో 3 ప్లస్ 1 చేస్తాం, అలానే ఇక్కడ 1 ప్లస్ 1 చేసుకుంటాం. అంటే పవర్స్కి 1 యాడ్ చేసి దాన్ని మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో సో అన్ని ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి 3 ప్లస్ 1 4, సో ఇంటూ 1 ప్లస్ 1 2, 4 2s 8. అర్థమైందా? సో ఫస్ట్ మనం దాన్ని ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ కింద రాసుకుని ఆ పవర్స్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేస్తే మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి డిసిమల్ టైప్ అనమాట. అంటే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి మనకి అంటే రియల్ నెంబరు అంటే పాయింట్స్లో వాల్యూస్ ఇచ్చి దాన్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయమన్నాడు అనుకోండి. సో అప్పుడేం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 బార్ ఉంది. సో దీన్ని డిసిమల్ వాల్యూని మనకి ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయమన్నాడు. సో మనకి అంత పెద్ద ప్రాబ్లం చేయాలంటే టైం వేస్ట్. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఈ బార్ ఎన్ని నెంబర్స్కి ఉంది, ఒక నెంబర్కే ఉంది. సో బార్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని న్యూమరేటర్లో రాసుకుంటాం. సో డినామినేటర్లో ఏ నెంబర్ రాస్తాం, ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, ఒక నెంబర్కే బార్ ఉంది. సో ఒక 9 పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? సో ఏ వాల్యూకి అయితే బార్ ఉందో ఆ వాల్యూ న్యూమరేటర్లో రాసుకుని ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s వేసుకోవాలి డినామినేటర్లో. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 0.66 బార్. సో 0.66 బార్. సో ఏం చేయాలి, ఏ వాల్యూకి మనకి బార్ ఉంది, 66కి బార్ ఉంది అంటే 66 న్యూమరేటర్లో రాసుకుని ఎన్ని నెంబర్స్కి మనకి బార్ ఉంది, 2 నెంబర్స్కి అంటే 1s ప్లేస్కి 10స్కి 100స్కి బార్ ఉంది. ఓకేనా? మనం పాయింట్ ముందర ఏమంటున్నాం 1s 10s 100s అని కౌంట్ చేస్తాం. పాయింట్ తర్వాత డిసిమల్లో ఏం చేస్తాం 10s 100s సో అలా కౌంట్ చేస్తాం. ఓకేనా? సో ఎన్ని నెంబర్స్కి ఉంది, 2 నెంబర్స్కి అంటే 2 9s పెట్టుకుంటాం. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 22/33 అవుతుంది. ఓకేనా? సో అలానే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.17 ఉంది, 0.17 బార్ ఉంది. సో ఇప్పుడేం చేస్తాం మనం, 0.17 బార్ ఉంది, ఇప్పుడేం చేస్తాం, సో మనకి టోటల్ వాల్యూ రాసేసుకోవాలి. అంటే 0 ఎలాగో కౌంట్లోకి రాదు కదా. సో టోటల్ నెంబర్ ఎంత మనకి 17.